హలో అండి. ఈరోజు బోన్లెస్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోనే చికెన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని దాంట్లోనే 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల మిరప్పొడి, అర స్పూను పసుపు పొడి, 1 స్పూను సాల్టు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మొత్తం ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మొత్తం ఒకసారి బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అందులో 2 స్పూన్ల మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపి కొంచెము బాగా డ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా డ్రై అయ్యాక అందులో కరివేపాకు కూడా వేసి బాగా కలిపి కొంచెము కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా కలర్ మారాక ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసి మొత్తం ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే అండి. ఓకే అండి, బాయ్.